హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, మార్క్స్ వర్సెస్ ర్యాంక్, దాని గురించి మాట్లాడుకుందాము. జనరల్గా అందరూ వీడియోస్ చేస్తున్నారు. సో ఇన్ 1 to 61 160 మార్క్స్ వస్తే 1 to 10 ర్యాంక్ అని చెప్పేసి. సో నాకు అదంతా పర్టికులర్గా అనిపించలేదు. సో నాకు అనిపించి నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసి అండ్ నా ఫ్రెండ్స్లో కూడా వచ్చిన మార్క్స్ ర్యాంక్ సింక్ అయ్యి ఒక టేబుల్ నాకు అనిపించింది. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఫస్ట్ అబవ్ 120 ర్యాంక్ వస్తే 1 to 200 అండ్ 119 to 110, అంటే పర్టికులర్గా ఈ మార్క్స్ వస్తే ఇంత ర్యాంక్ వచ్చిందని చెప్పను, కానీ సిమిలర్గా ఆ రేంజ్లో వస్తుంది. అండ్ 120 to 110 వస్తే 200 to 1000 అండ్ 109 to 90 వస్తే 1K to 2K అండ్ 89 to 80 వస్తే 2K to 3K అండ్ 79 to 70 వస్తే 3K to 8K. ఇక్కడ నేను ఇప్పుడు దాకా 1K to 2K 2K to 3K అని అన్నాను. ఇక్కడ ఏంటి సడన్గా 3K to 8K అంటే చదివే వాళ్ళు చాలా తక్కువ ఉండొచ్చు, కానీ ఇంటర్మీడియట్గా చదివే వాళ్ళు అంటే కొంచెం యావరేజ్గా చదివే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే ఈ 79 78 77 ఇలాంటి ర్యాంక్స్ చాలా మందికి వచ్చుంటాయి అన్నమాట, ఇలాంటి మార్క్స్. సో అందుకని ఇక్కడ ర్యాంక్ అనేది ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది, 3K to 8K అలాగా. 69 to 60 ఈ మధ్యలో వచ్చిన మెంబర్స్, ఈ మధ్యలో మార్క్స్ వచ్చిన మెంబర్స్ చాలామంది ఉంటారు. సో అందుకని ఇక్కడ ర్యాంక్ డిఫరెన్స్ వచ్చింది. 69 to 60 వస్తే 8K to 17K ర్యాంక్ వరకు అండ్ 59 to 50 ఈ మధ్యలో వస్తే 17K to 50K ర్యాంక్ వరకు వస్తుంది. అండ్ 49 to 40 అయితే 50K to 1,50,000 వరకు రావచ్చు. ఇంకా దానికన్నా తక్కువ వస్తే ఇంకా అంత 1,50,000 ప్లస్ వెళ్ళిపోవచ్చు బిలో 40 అయితే. సో ఇలాగ ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అనేవి ఉండేది. అండ్ ఇందులో కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇక్కడ 2K to 3K లేదంటే 1K to 2K ఈ బిలో 200,000 వీళ్ళందరూ ఉంటారు కదా, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టుకుంటే మీకు సీట్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ బేస్లో ర్యాంక్ వచ్చేవాళ్ళు చాలామంది ఐఐటీస్ ఎన్ఐటీస్ కూడా రాసుంటారు. కొంతమంది కావాలని ఎంసెట్ రాస్తారు, కొంతమంది సో ఇక్కడ ఇంకా మంచి ర్యాంక్ వస్తే జాయిన్ అవుదామని చెప్పి రాస్తుంటారు. సో అలాంటి వాళ్ళు జోసా కౌన్సిలింగ్కి వెళ్ళిపోతారనమాట. వాళ్ళకి 6 rounds వరకు ఉంటాయి. వాళ్ళు ఆ 6 rounds కంప్లీట్ అయ్యే వరకు సేఫ్ సైడ్కి ఎంసెట్లో కూడా కౌన్సిలింగ్ పెట్టుకుంటూ ఉంటారు. సో మీకు ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్స్లో రాకపోతే థర్డ్ కౌన్సిలింగ్లోనే వస్తుంది. సో మీరు అస్సలు గివ్ అప్ ఇవ్వమాకండి. అండ్ నెక్స్ట్ 3K ప్లస్ ఉంటారు కదా, 1,50,000 8K to 17, వీళ్ళు మాత్రం ఫస్ట్ కౌన్సిలింగ్లోనే చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతే నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఇంకా మీ ర్యాంక్ కన్నా చాలా తక్కువ కాలేజ్, మీ ర్యాంక్కి తగ్గ కాలేజెస్ రాకపోవచ్చు. సో మీరు మిస్టేక్ చేయకుండా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఈ బిలో 2000 ర్యాంక్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఐఐటీ ఎన్ఐటీ వాళ్ళు వెళ్ళిపోయినాక మీకు సీట్స్ వస్తాయి. సో మీరు కొంచెం జాగ్రత్తగా థర్డ్ కౌన్సిలింగ్ వరకు ట్రై చేయండి. థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే లేదంటే సెకండ్ కౌన్సిలింగ్ వరకు ట్రై చేయండి. రాలేదని డిసప్పాయింట్ అవ్వమాకండి. ఫస్టే మంచి కాలేజెస్లో రాకపోయినా సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుంది. సో అంతే ఈ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.